ముందుగా మీ అందరికీ జరిగిపోయిన దసరా దీపావళి శుభాకాంక్షలు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ మీడియా పీపుల్. ముందుగా ఈరోజు రేపటి నా బర్త్డే అండి. ప్రభాస్ మా డార్లింగ్ బర్త్డే రోజు సేమ్ గా నా బర్త్డే కూడా October 25. అయితే ప్రెస్ మీట్ మీడియా పెట్టడానికి ముఖ్య కారణం త్వరలో సంగీత ప్రొడక్షన్స్ నుంచి నేను ఇప్పుడు 3 ఫిల్మ్స్ చేశాను. ఒకటి బట్టా కాపీ రీసెంట్గా. అయితే నెక్స్ట్ 3 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీ ప్రొడక్షన్స్ నుంచి ఇంకొక 2 ఫిల్మ్స్ బయట డైరెక్టర్స్ ఒకటి ప్రవీణ్ ఒకటి డైరెక్షన్ చేస్తారు. తర్వాత రాజకృష్ణ రాజశేఖర్ గారి ఆల్రెడీ 19 సినిమా ఓపెన్ చేసిన తర్వాత హీరోగా చేయాలి సినిమా. కథ ఓకే చేశారు, అంతా ఫైనల్ అయింది. తర్వాత కొంచెం ఇదైంది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో చేంజ్ చేసింది ఉంది. అన్ని అనుకూలంగా కుదిరితే అది పెట్టాలైతే ఆ డైరెక్టర్తో ఒక సినిమా అవుతుంది. అయితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాను. ఈరోజు ఒక విషయం ఏంటంటే మొన్న సోలోగ్రావ్ ఈవెంట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వినాయక్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను డైరెక్టర్ అవ్వడానికి వచ్చాడు సతీష్, ఎందుకు ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను, ఓకే ప్యాషన్ సినిమా అంటే డెఫినెట్ గా చెయ్యి, తప్పలేదు. నువ్వు డైరెక్టర్ అనేది వయసు అయినప్పుడు చేయాలని తమ్ముడు, నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అవుతున్నావు కదా, దీన్ని మెటిక్లేదు ప్రొడ్యూసర్ డబ్బులు ఉంటే ఎప్పుడైనా ప్రొడ్యూస్ చెప్పడం లేదు అన్నప్పుడు ఆ మాట నాకు మైండ్ లో ట్రిగ్గర్ అయింది. అంటే డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఒక ఏం ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అయితే నెక్స్ట్ ఇయర్ నేను డైరెక్టర్ గా మారిపోతున్నాను. 3 సినిమాలు ఇప్పుడు నా కన్నా ఎప్పుడు 3 సినిమాలు నేను సోలో ప్రొడ్యూసర్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ సందర్భంగా హైదరాబాద్ సినిమాలు పార్ట్నర్ గా చేసి ఈ అనుభవంతో నేను నెక్స్ట్ నాకంటే నేను బేసిక్ గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినాను. గురువు గారు తర్వాత రాందేవ్ గారు అదేవిధంగా భగవాన్ జేజీ గారు బ్లెస్సింగ్స్ తో నేను ఈ రోజు స్టేజ్ దాకా వచ్చాను. కాబట్టి నెక్స్ట్ డైరెక్టర్ గా నా డీటెయిల్స్ ఏంటనేది యాక్చువల్ గా ఈ ఈవెంట్ కూడా నేను చేసుకుంటలేదండి. నేను ఏదైతే నేను డైరెక్షన్ చేయబోతున్న ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో నా ప్రొడ్యూసర్స్ అంటే నా బ్యానర్ నుంచి కొలాబరేషన్ చేయడం బయట చేయడం కాబట్టి నా ఫ్రెండ్స్ నేను చేస్తే మీరు డైరెక్టర్ చెప్పినప్పుడు వాళ్ళకి దుబాయ్ ఉన్నారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్ డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఈవెంట్ ఫేస్ చేయడం చెప్పి నాకు సర్ప్రైజ్ నేను వాళ్ళు అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో. అదేవిధంగా నేను ఎప్పుడు మీడియా లేకుండా ప్రెస్ బర్త్డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోను. నేను బర్త్డే చేసుకోను, అందరికి బర్త్డే చేపిస్తుంటా. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ సర్ప్రైజ్ బర్త్డే ఖచ్చితంగా చేయాలంటే అకేషన్ రేపు బర్త్డే కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా చేయాలన్నారు. సినిమా ఉన్నప్పుడు టెక్నికల్ గా నేర్చుకోవడం ఉంటుంది, ఫైనాన్షియల్ గా నేర్చుకోవడం ఉంటుంది, సమ్ ఫిల్మ్ రిలేటెడ్ థింగ్స్ నేర్చుకోవడం ఉంటుంది. అన్నీ నేర్చుకున్నాను. అంటే హౌ టు హ్యాండిల్ ద మూవీ పీపుల్, లేదంటే హౌ టు హ్యాండిల్ 100% కంటెంట్ చేయాలంటే మంచి చేయాలంటే అన్నీ నేర్చుకున్నాను. నేను డైరెక్షన్ చేయవలసింది ఏంటి, థ్రిల్లర్ విత్ ఎంటర్టైన్మెంట్, కామెడీ విత్ థ్రిల్లర్ అని చెప్తాను. న్యూ ఇయర్ లో నేను అనౌన్స్మెంట్ ప్లాస్టిక్ అన్ని న్యూ ఇయర్ లో నేను ప్రాపర్ గా చెప్తాను. ప్రొడ్యూసర్ అంటే విజయనాథ్ గారు 19 years లో ఉన్నప్పుడు డైరెక్షన్ చేయాలని ఉన్నారనే దాంట్లో నేను తీసుకున్న కాదు. నిన్న గారు చెప్పింది డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా అయితే చేస్తాను. ఫర్దర్ గా ప్రొడక్షన్ హౌస్ లోకి వెళ్ళి డైరెక్షన్ ముందుకు వెళ్తాను. ప్రొడ్యూస్ ఎప్పుడు చేసుకునేది అయిపోలేదు. నితిన్ గారికి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది కథ కూడా మీ కథ ఓకే చేశారు. అది అదే చెప్పాను కదా సినిమా అనుకున్న తర్వాత కథ ఓకే అయిన తర్వాత మీరు వాళ్ళు మన 7th ప్రొడక్షన్ నుంచి పెద్ద ప్రొడక్షన్ అప్పటికి వాళ్ళు ఉండే సినిమా ఓకే చేయాలనుకుంది. మరి ఎందుకంటే అప్పుడు సితారా వెళ్ళాను డేట్స్ అలాగే ఉన్నాయి, డబ్బులు సినిమా ఉందండి. అప్పుడు అప్పుడు అనుకున్న కథ ఇప్పుడు మార్చి వేరే ప్లాన్ అన్నారు. డిస్కషన్ ఏముంది నేను ఇప్పుడు ఇంత అటెండ్ అయితే ఒక కథ నా కథతో నేను కంటెంట్ గా వెళ్తానండి. నా కంటెంట్ ఇచ్చేస్తాను సార్. నేను ఫీల్ చేసుకోవాలి. నేను చెప్పేదాన్ని సమర్పిస్తాను.
మాట్లాడితే డెఫినెట్లీ అది మోటివేట్ అన్నట్టు డైరెక్టర్ అనేది ఖచ్చితంగా డబ్బు అనేది అది ఉంటుంది ఇస్తారు ఏం చేస్తారు అంటే ప్రొడక్షన్ అనేది ఫ్రెండ్స్ కొలాబరేషన్ చేసేందుకు తెలియకపోవచ్చు. డైరెక్షన్ చేస్తున్నా మాత్రం డెఫినెట్ గా అందరికీ తెలియాలంటే సినిమా చేసేస్తేనే చేస్తాను. బట్టి రాసం డైరెక్ట్ అనేది మేము ఓటీటీ చేసాం. ఓటీటీ చేసాం. ఓటీటీలో హిట్ అవ్వాలి. రీ రిలీజ్ అంటే అది అవుతుంది చేశారు. మాట్లాడి ఇచ్చేది చూస్తారంటారా కూడా ఒకసారి చూడాలండి. లేదంటే రాజ్యం ఏదైనా కొత్త ప్రపంచం చూపించగలగాలి. ఈ మూడింటిలోనే ఏదైనా మాత్రమే ఒక ఎంటర్టైన్ చేస్తూ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. రెండు మేనేజ్ చేయాలనుకుంటున్నారు. 100% నేను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ బయట నా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తాను. అన్ని చూసి మీరంటే నాకు బాగుంటుంది. మీరు ఫైనాన్షియల్ బట్టి పెట్టలేదు. క్రియేటివిటీ డైరెక్షన్ వచ్చేసి మంచి కంటెంట్స్ అన్నారు. దానికి హ్యాపీ ఉన్నారు. సో అంటే మీరు ఏంటి జైనర్కి అంటే మీ దాంట్లో వేరియేషన్స్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే స్క్రిప్ట్ కూడా మాకు ఎంటర్టైన్ చేస్తే అంటే హ్యాపీగా స్టార్ట్ ఆలోచించి ఎంజాయ్ చేసే స్క్రిప్ట్. మీరు సోలోగా టైంలో మీరు చిన్న సినిమాకి ఆడియన్స్ రావట్లేదు అని చెప్పి చిన్న సినిమాలకి రావట్లేదు అనేది లేదండి. నేను యూపీఎస్కి వచ్చారు. ఒక దానికి ఎందుకు రావట్లేదు, ఆ దానికి ఎందుకు వస్తున్నారు అనేది ఎవరు చెప్పలేదు. అది యూపీఎస్ అది డిపెండ్స్ మన చేతిలో ఉండదు సార్. సినిమా అనేది ఒక మంచి సినిమా మీరు డైరెక్ట్ గా కష్టపడి చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. రిజల్ట్ అనేది వర్కౌట్ అయిందనుకోండి. వర్కౌట్ అయిపోయినా కూడా మనం వెళ్ళండి ఇండస్ట్రీ సినిమా కూర్చొని ఇంట్లో ఉంటుంది. ఇంకో ట్రై చేయాలి. ప్రయత్నం చెప్తే ఇక్కడ మా ఏదో ఖచ్చితంగా అందరూ ఇంట్లో చేస్తారు. నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు లేకపోతే గారు ట్రై చేసినట్టు ఎందుకంటారు. అలాగే సినిమాలు ఎవరైనా చేస్తూనే ఉంటారు. ఎవరైనా సినిమాకి ప్రయత్నం చేస్తారు. వర్కౌట్ అయింది హిట్. లేదంటే దాన్ని మనం పాజిటివ్ తీసుకోండి. మనం నీటిగా ఆలోచించాల్సిన డైరెక్షన్ స్క్రిప్ట్ అన్నారండి. ప్రొడ్యూసర్ అంటారా? ప్రొడ్యూసర్ అంటే కరోనా టైంలో సాటిస్ఫాక్షన్ తర్వాత కూడా మనం ఏపీలో చేసిన సమాపరంగా అవుతాయి. కానీ డబ్బుల పరంగా ఫస్ట్ సినిమా డబ్బు వచ్చింది. రెండో సినిమాలకు అనుభవం వచ్చింది. అంటే నాకు నాకు రాలేదు కానీ హ్యాపీ. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళతో సినిమా అనేది ఏంటంటే సార్ మన కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. ఎలా అంటే కొత్త వాళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే మన బేస్ ఇష్యూ ఉంటుంది. అందరూ బేస్ తీసుకోవచ్చు. రెండోది కంఫర్ట్ గా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఏ ఇంట్లో ఉంటారు. ఒకసారి యాక్టర్స్ డేట్ ఇష్యూస్ ఉంటాయి. డేట్స్ కొంచెం కొన్ని థింగ్స్ లో మనం రిక్వెస్ట్ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం అనుకున్న కొత్త వాళ్ళకి వెళ్తాం.
సినిమాలతో డైరెక్షన్ చేసే ప్రతి ఒక్క డైరెక్టర్ ఏంటంటే డేట్స్ ఇబ్బంది చేస్తుంటారు. నేను కూడా ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కొంతమంది ఎవరు వస్తారనేది నాకు 2-3 months లో తెలిసింది. మేబీ హీరో వస్తే హీరో, లేకపోతే నేను కంటెంట్ హీరో కాబట్టి నాకు ముందుకు వెళ్తుందండి. మీరు సులభ టైంలో మన సులభ సినిమా టైంలో మలయాళం సినిమాలు ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ అక్కడ సినిమాలు అక్కడ ఇండస్ట్రీలో ఎవరు ఎంకరేజ్ చాలా బాగా ఉంది. దానికి రీజన్ ఏంటి? ఎందుకంటారు సూర్యబాబు ఎవరు ఒప్పుకునే 4 వస్తారు. సినిమా నడుస్తున్నా లేదంటే 100% ఒప్పునైతే చెప్పలేదండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిన పీపుల్ ఒప్పుని నేర్చుకుని మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం. కన్నడ, మలయాళం, హిందీ అని పక్కన పెడతాం. అందుకని మనం రిసీవ్ చేసుకున్న రేంజ్ లో వాళ్ళు అయితే క్యారీ ఫార్వర్డ్ ఉంటుందని నేను 100% ఉంటాను. సో రివ్యూస్ మీద రివ్యూస్ మీద ఒపీనియన్ రివ్యూస్ ఒపీనియన్ ఏమంటే మంచిగా తీసిచ్చి ఒక సౌండ్ పెట్టుకుంటే చేస్తారు. మంచిగా కూడా మంచిగా రాయడం ఒకవేళ బాగాలేదు కాబట్టి ఏదంటే అది నమ్మకాన్ని ఉన్నదంతగా చెప్తే అదే జెన్యూనిటీ ఉంది. అసలు జెన్యూనిటీ ఇప్పుడు జెన్యూనిటీ చెప్తే అది రాదు. సినిమాల విషయంతో రివ్యూ రాకుండా సినిమాల విషయం లేక రివ్యూ లేకుండా జరగదు. అంటే రివ్యూస్ ఏం చెప్తారు చూస్తే మీ డ్యూటీ మీరు మంచిగా ముందుకు నేను కూడా కాంట్రవర్సీ రివ్యూస్ మంచిగా కదా రాదు. వాళ్ళు బతుకుల కోసం వెళ్ళండి. సతీష్ గారు సార్ అదే ప్రాబ్లం ఏంటంటే అందరూ ప్లానింగ్ డిస్కషన్ లో ఉన్నారు. ప్లానింగ్ వచ్చింటే నేను ప్లానింగ్ చేస్తాను సార్. అసలు మీరు ఏంటనేది మీరు ప్రపంచాన్ని చూసి ప్లానింగ్ చేసిన ఎవరు తీసుకుంటారు సార్? ఎందుకు ఇస్తారు? అదేనండి ఇంటెంట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద సినిమాతో ఏం చేయలేదు, పెద్ద సినిమా చేయలేదు డైరెక్టర్ అనుకుంటారండి. దాంట్లో 3 కోట్లు చేశాడు. 3 కోట్లు సోలోగా చేశాను. 3 కోట్లు 3 కోట్లు నేను సోలోగా థియేటర్కి వెళ్ళి చూడరా. సో ఇంట్లో వర్క్ అవుతుంది. మీరు ఆ డైరెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అలా కంటెంట్ తో బయటకు వెళ్తే నేను ఆ మైండ్ సెట్ చిన్న సినిమా చేసి పెద్ద సౌండ్ చేస్తే పెద్ద డైరెక్టర్ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి నేను చిన్న సినిమా కదా అలా చిన్న కాన్సెప్ట్ పెద్దగా అనుకున్నప్పుడు మనం అది మెటీరియల్ కాలేదు అనుకోండి. మధ్యలో ఏమైనా జరిగే బ్యాటింగ్ 3 to 5 years బడ్జెట్ సినిమా అనుకుంటే మెటీరియల్ స్టార్ట్ చేసినప్పుడు తేడా వచ్చినా నేను దాన్ని ఏం చేస్తే నా సిబ్బంది మెటీరియల్ చేసుకోగలిగింది. ప్లానింగ్ అనేది చేసినప్పుడు తేడా వస్తే నేను ఇచ్చారు కదా. సతీష్ గారు హ్యాపీ బర్త్డే. అయితే మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు నెక్స్ట్ టైం డైరెక్షన్ అయితే వస్తాను అని చెప్పేసి. అయితే ఇందాక కూడా మీరు మాట్లాడారు చిన్న సినిమా చిన్న కథలు ఎలా వచ్చేది వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. అంటే కొన్ని సినిమాలు మేబీ డైరెక్టర్ కొత్త కావచ్చు, బట్ కాస్టింగ్ కూడా పెద్దగా అయింది, స్టోరీ లైన్ బాగుంటే ఆడుతున్నారు. కొన్ని సినిమాలు ఫ్రెష్ స్టోరీస్ తో ఫ్రెష్ కాస్టింగ్ చేసి స్టోరీ లైన్ బాగుంటే ఆడుతున్నారు. ఇప్పుడు మీరు డైరెక్షన్ వస్తారని అన్నారు. ఏ టాపిక్స్ అంటే ఆల్రెడీ సోలో బాయ్తో ఒక చిన్న భక్తులు ఉన్నారని అన్నారు. అయితే మీరు నెక్స్ట్ టైం డైరెక్ట్ చేసే సినిమాలో కాస్టింగ్ పరంగా చూసుకున్నారు, లేదంటే స్టోరీ లైన్ ఒక స్టైల్ భక్తి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఏ టైప్ డైరెక్ట్ వస్తారు అలా మమ్మల్ని మళ్ళీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు చెప్పేది సర్ప్రైజ్ చేసే కూడా వస్తుంది. సోలో బాయ్ సినిమాలో థియేటర్కి వెళ్ళి అనుకున్నాను ఇది రాలేదు, సినిమా బాగున్నారు కానీ జనాలు రాలేదు. బిగ్ బాస్ ఫ్యాన్స్ అయ్యారు అదే మీరు ఏమైతే అనిపిస్తుంది. ఎక్కువ అర్థం లేదండి. ఫస్ట్ కంటెంట్ కూడా వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. టీవీలో అక్కడ సందర్భం హ్యాపీగా ఉంటాయండి. హ్యాపీగా ఉంటాయి.
అలాగే ఉంటాను నేను పెద్దగా నిర్ణయం మాత్రం అవును కదా లాస్ట్ డిసైడ్ కష్టపడితే ఎండ్ ఆఫ్ ది ఖచ్చితంగా మంచి చాలా డ్రీమ్స్ అందరూ ఫస్ట్ ఫస్ట్ టైం దీపక్ చేయడం కూడా థ్యాంక్ యూ మీడియా పీపుల్ అందరూ కూడా అండి ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా ఉంటే అందరూ పోతారు చాలా మందికి సపోర్ట్ చేసి చిన్న సినిమాలకు స్టార్ ఉంటారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని టెక్నికల్ ఉంటారు కాబట్టి మీరు సపోర్ట్ అందరూ గ్రూపులు ఎప్పుడు కూడా మీరు కూడా క్రాఫ్ట్ సార్ సైంటిఫిక్ క్రాఫ్ట్ మీరు కూడా క్రాఫ్ట్ అండి 25 క్రాఫ్ట్ ఉంది క్రాఫ్ట్ ఉంది మీడియా పీపుల్ అంటే సోషల్ మీడియా 25 క్రాఫ్ట్లు సినిమా మీరు మీడియాలో కూడా బాగా సపోర్ట్ చేసి సినిమాను బతికించండి సినిమా బాగుంటే అందరూ బాగుంటుంది అందరిలో మనం ఉంటాం థ్యాంక్ యూ Thank you.